శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ గాయత్రి జ్యోతిష కేంద్రం నుండి మరికొన్ని వాస్తు టిప్స్ తో మీ ముందుకి. ఒకళ్ళు కొంతమంది అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే అండి, దక్షిణంలో ఇల్లు కట్టచ్చా, అలాగే దక్షిణం గోడ ప్రహరీ హద్దు ఏదైతే ఉందో దానిని ఆనిచ్చి మన గృహాన్ని నిర్మించుకోవచ్చా అని చాలా మంది అడుగుతున్నారు. దానికి సమాధానంగా చూడండి, ఎప్పుడైతే దక్షిణ సరిహద్దును ఆనిచ్చి మన యొక్క గృహాన్ని నిర్మిస్తామో అలా చేసినటువంటి ఇంటిలో ధనహాని, స్త్రీ దోషము వచ్చును. అలాగే ఆ గృహానికి స్థలం యొక్క దక్షిణ హద్దులో నిర్మించి ఆ దక్షిణ హద్దులో మనకు ద్వారం ఉంచితే సంతాన నష్టం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి దక్షిణం పక్కన ఎటువంటి నిర్మాణాలు చెందుతండి. దక్షిణం అనేటువంటిది ఎక్కువగా ఆ ప్రహరీ కానిచ్చి కడుతూ ఉంటారు, స్థలాలు ఎక్కువగా లేని సందర్భాల్లో. కానీ ఎంతో కొంత వదిలేసి ఆ సరిహద్దును వదిలేసి ఆ సరిహద్దు గోడ వదిలేసి మన ఈ గృహాన్ని నిర్మించుకోవడమే చాలా వరకు కూడా మంచిది. అలాగే స్థలం యొక్క పశ్చిమ దిశలో హద్దు మీద నుండి గృహ నిర్మాణం చేయకూడదు. అలా చేసిన ఇందులో గృహ యజమానికి విలువ ఉండదు, స్త్రీ పెత్తనం ఉండేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా పశ్చిమ హద్దులో నిర్మాణం చేసి పశ్చిమ హద్దులో ద్వారం ఉంచితే గనక ఆ ఇంట సంతాన దోషం ఏర్పడుతుంది. బాగా గమనించండి.